సేద్యం చేయని దేశమును కట్టని పట్టణములను నాటని తోటల్ని త్రవ్వని బావుల్ని మనకిచ్చే దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం యెహోషువ 24:12-15 వరకు. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరీయుల రాజులిద్దరిని తోలివేసును. మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తింటున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే, ఆయన నిష్కపటంగాను సత్యంగాను సేవించు. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడంతో వచ్చిన మీరు ఎవరిని సేవించదురో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో? అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని కోరుకున్నాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమనేను. ఇక్కడ బాలాక్ అని ఒక అతను వీళ్ళు మోయాబ్ సరిహద్దుల్లో దిగారు ఒకప్పుడు, ఈ దేశాలు స్వాధీనపరచుకోకముందు. అప్పుడు ఆ బాలాక్ అని అతను మోయాబ్ రాజు బిలామును పిలిపించాడు. బిలాం సోదిగాడు, ఏమంటే అది జరిగిపోద్ది అనమాట. కనుక ఇశ్రాయేల్ నువ్వు చెప్పించేస్తే నాశనం అయిపోతారు, అప్పుడు యుద్ధంలో వాళ్ళందరినీ సంహరించేస్తాను అని చెబుతాడు ఆ మోయాబ్ రాజు బిలాంతో. అప్పుడు బిలాం వచ్చి చెప్పించకపోతే దేవుడికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడిన వారు అన్నారు బిలాంతో దేవుడు. కానీ బిలాం బహుమానాలకు ఆశపడి అక్కడ చెప్పించకపోతుంటే అప్పుడు దేవుడు బిలాం నోట ఆశీర్వాదాలు ఉంచేశారు. బిలాము శాపానికి బదులు ఆశీర్వాదాలే అక్కడ ఆశీర్వదించాడు. అక్కడ ఆ శాపాన్ని మీ దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చినని మోషే ఒక చోట చెప్తాడు. కనుక వాళ్ళ చేతుల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను. ఏడు రకాల దేశాల వాళ్ళని ఇక్కడ చెప్తున్నారు కదా, అమోరీలు, కానానీయులు, పెరిజీలు, తిల్గిర్గాషీలు, వీళ్ళు ఎబ్జీలు, వీళ్ళందరినీ కూడా మీ చేతికి అప్పగించి మీ శత్రువులను సంహరించేసాను, ఆ దేశాలన్నింటినీ మీ చేతికి అప్పగించాను అని చెప్పారు. కానీ మీ ఖడ్గము కాదు, మీ బలం కాదు, యుద్ధంలో మీ ఖడ్గం వల్ల మీ విల్లు బాణాల వల్ల మీరు జయించలే శత్రువుల్ని, మీ దేవుడే వారి మీద కందిరీగలను పంపడం వల్ల వాటి ద్వారా వాళ్ళు ఓడిపోవటం జరిగింది అని. మీరు సేద్యం చేయని పొలాలు మీకు ఇచ్చాను, కట్టని పట్టణాలు, ఒక అందంగా కట్టుకుని పట్టణాలు అయ్యి వాళ్ళ శత్రువులు అవి మీకు ఇచ్చేసాను. సేద్యం చేయని పంట పొలాలు మీకు ఇచ్చాను, నాటని తోటలని, అంజూరు ద్రాక్ష తోటలని ఇచ్చేసాను. ఆ పళ్ళు మీరు తిన్నారు, కష్టపడి నాటని తోటలను ఇచ్చాను, అవి మీకు ఇచ్చాను. ఆ కట్టని ఇళ్ళని మీకు ఇచ్చేసాను, మీ శత్రువులు మీకు ఇచ్చేసాను అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పబడింది. ఏంటంటే ఇప్పుడు ఎంత మీకు చేశారు కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాయన భయభక్తులు కలిగి నిష్కపటంగా సత్యంగా ఆయన్నే సేవిస్తూ, భయభక్తులతో నిష్కపటంగా సత్యంగా మనకింత చేశారు కదా ఆయనని కృతజ్ఞత కలిగి సత్యంగా ఆయన సేవిస్తూ, మీ పితరులు నది అద్దరిని పూజించారే ఆ దేవతలన్నిటిని మీరు తొలగద్రోసుకుని ఐగుప్తులో సేవించిన వాటిని తొలగద్రోసుకుని మీ పాత బుద్ధి తొలగద్రోసుకుని